హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 1. ఈ క్లాస్లో మన టాపిక్ యూనిట్ 3 స్టార్ట్ చేయబోతున్నాము. సో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్. సో ట్రాఫిక్ వాల్యూమ్ ఆర్ ట్రాఫిక్ ఫ్లో డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ as ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ క్రాస్ ఏ గివెన్ ట్రాన్స్ఫర్స్ లైన్ ఆఫ్ రోడ్ డ్యూరింగ్ యూనిట్ టైమ్. సో రోడ్ ఏదైతే యాక్సెస్ ఉందో దానికి ట్రాన్స్ఫర్స్గా ఓకేనా ఒక లైన్ని రెఫరెన్స్గా కన్సిడర్ చేసాము. అండ్ ఆ లైన్ని పర్ యూనిట్ టైం అంటే 1 అవర్ తీసుకోండి, లేకపోతే 1 మినిట్, లేకపోతే 1 అవర్, ఏదైతే మనం కన్సిడర్ చేస్తామో యూనిట్ టైం అన్నమాట. సో ఆ యూనిట్ టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాస్ అవుతున్నాయి అని చెప్పేసి మనము ఓవరాల్గా డేటా తీసుకుంటాము. ఓకేనా, డేటా తీసుకొని అనలైజ్ చేస్తాము. ఓవరాల్గా మనకి ఎంతైతే వెహికల్స్ పర్ సెకండ్, లేకపోతే పర్ మినిట్, పర్ అవర్ ఏదైతే మనకు యూనిట్ టైంకి వెహికల్స్ పాస్ అయ్యాయో అదే మన ట్రాఫిక్ వాల్యూమ్ అనమాట. వెహికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్, స్లో మూవింగ్ వెహికల్స్. ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్లో ఏముంటాయి? ఆబ్వియస్లీ ప్యాసింజర్ కార్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ట్రక్స్ ఉంటాయి, 2 వీలర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా స్లో మూవింగ్ వెహికల్స్లో బులక్ కార్స్ ఉంటాయి, సైకిల్ రిక్షాస్ ఉంటాయి. ఓకే, సో డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ వెహికల్ క్లాస్ సెపరేట్లీ టు ఫైండ్ టోటల్ వాల్యూమ్ ఇస్ కాల్డ్ క్లాసిఫైడ్ యాజ్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్. సో టోటల్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక్కో వెహికల్ క్లాస్ యొక్క వాల్యూమ్ని సపరేట్గా డిటర్మైన్ చేస్తామన్నమాట. ఆ యొక్క డిటర్మినేషనే, ఆ యొక్క కనిపెట్టడమే, డిటర్మైన్ చేయడమే మన ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్. ఓకే, సో ఈచ్ వెహికల్ క్లాస్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ప్యాసింజర్ కార్ యూనిట్స్. ప్యాసింజర్ కార్ యూనిట్స్, ప్యాసింజర్ కార్ యూనిట్ అంటే హైవేలో ట్రాఫిక్ ఫ్లో రేట్ని అసెస్ చేయడానికి మనం యూస్ చేసే ఒక పారామీటర్ అనమాట. ఓకే, అది ఇంకా మనకు డీటెయిల్గా అప్కమింగ్ స్లైడ్స్లో మనకు క్లియర్గా చూసుకుంటే అర్థమవుతుంది. సో ట్రాఫిక్ ఫ్లో ఈజ్ డైనమిక్. ఓకే, డైనమిక్ మీన్స్ ఆల్వేస్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. అంటే మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో చదువుకుంటాం కదా, ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ అని చెప్పేసి. ఫ్లూయిడ్ స్టాటిక్ అంటే బాడీ ఎప్పుడైతే, అంటే ఫ్లూయిడ్ బాడీ ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది రెస్ట్లో ఉన్నప్పుడు దానిపైన వచ్చే ప్రాపర్టీస్ సంబంధించి స్టడీ చేస్తే అది ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్. అవే మూమెంట్లో ఉన్నప్పుడు స్టడీ చేస్తే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అని చెప్పేసి అంటాము. సో సిమిలర్లీ ఇక్కడ కూడా డైనమిక్ అంటే ట్రాఫిక్ ఫ్లో ఎప్పుడు కూడా మూమెంట్, దాని యొక్క మూమెంట్ జీరో ఉండదు, ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్లీ ఫ్లో అనేది ఉంటుంది దాంట్లో. సో ఇట్ ఈస్ స్టడీడ్ బై రికార్డింగ్ డైరెక్షన్ వైజ్ కౌంట్స్ ఆఫ్ ఈచ్ వెహికల్ క్లాస్ అట్ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్. సో డైరెక్షన్ వైజ్ కౌంట్స్ అనేవి రికార్డ్ చేయడం ద్వారా ఇది మనం స్టడీ చేయొచ్చు అనమాట. ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్ అనేవి మనం చేయొచ్చు. సో ఆర్ బై స్టాటిస్టికల్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఆర్ షార్ట్ కౌంట్స్. స్టాటిస్టికల్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట, అవైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆర్ లైక్ అదర్వైజ్ షార్ట్ కౌంట్స్ అయినా సింపుల్ వేలో చేయవచ్చు. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్. ఆబ్జెక్ట్స్ దీంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే కంట్రోల్, అప్గ్రేడ్, ఇంటర్సెక్షన్, టర్నింగ్స్, సిగ్నల్ టైమింగ్స్. ఓకే, ఇంటర్సెక్షన్స్ అంటే తెలుసు, వేరియస్ రూట్స్ ఏవైతే జాయిన్ చేస్తాయో, అంటే ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి వేరియస్ రూట్స్ డైవర్ట్ అయిపోతాయో ఇంటర్సెక్షన్ చెప్పేసి అంటారు, టర్నింగ్స్ అంటారు. సిగ్నల్ టైమింగ్స్, అవన్నీ ఈ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్లో ఉన్న ఆబ్జెక్ట్స్. డిసైడ్ ప్రయారిటీ ఆఫ్ రోడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డిసైడ్ ప్రయారిటీ ఆఫ్ రోడ్ అంటే రోడ్ యొక్క ప్రయారిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి డిసైడ్ చేయడము. అండ్ అదేవిధంగా డిజైన్ ఆఫ్ రోడ్ వే ఫెసిలిటీస్, కంప్యూట్ రోడ్ కెపాసిటీ. రోడ్ వే ఫెసిలిటీస్ ఒక ట్రాఫిక్ ఇంజనీర్గా రోడ్ వే ఫెసిలిటీస్ కూడా డిజైన్ చేయాలి. అండ్ రోడ్ కెపాసిటీ ఎంత ఉందో అది కూడా మనం ఫైనల్లీ కంప్యూట్ చేయాలి, అంటే అనలైజ్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అనాలిసిస్ ఆఫ్ ట్రాఫిక్ ప్యాటర్న్స్, స్టార్ ప్యాటర్న్స్, గ్రిడ్ ప్యాటర్న్స్, బ్లాక్, అవన్నీ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ మనం చదువుకొని ఉన్నాం కదా హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్లో. సో ఈ విధంగా వాటిని అనలైజ్ చేయడము అండ్ సూటబుల్ ప్యాటర్న్ చూసి ఇంప్లిమెంట్ చేయడము. అండ్ ప్రాజెక్టింగ్ ఇట్ అలాంగ్ ఐడెంటిఫైడ్ రోడ్స్. ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో రోడ్స్ అండ్ ఎక్కడైతే కన్వీనియంట్ అండ్ సూటబుల్గా ఉంటాయో అక్కడ మనం ఏం చేయాలి? ప్రొజెక్ట్ చేయాలి. అండ్ కంట్రోల్ ప్లాన్ ట్రాఫిక్ ఆపరేషన్స్. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అండ్ దాన్ని బట్టి అంటే ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడము, దానికి సంబంధించిన స్టెప్స్ని తీసుకోవడము. డిజైన్ ఆఫ్ పేవ్మెంట్స్ యూజ్ నథింగ్ బట్ రోడ్స్ ఆర్ అదర్ స్ట్రక్చర్స్. ఓకేనా, కాంక్రీట్ పేవ్మెంట్, బిటుమెన్ పేవ్మెంట్స్. ఓకేనా, ఈ విధంగా మెటీరియల్ని బట్టి క్లాసిఫై ఉంటాయి కదా టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి. సో వాటిని డిజైన్ చేయడం, ఎంతెంత మెటీరియల్ కావాలి అండ్ ఏ ప్రపోర్షన్లో దాంట్లో మెటీరియల్స్ ఉండాలి. ఓకేనా, ఏ వెదర్ దగ్గర ఎటువంటి టైప్ ఆఫ్ రోడ్, ఎటువంటి టైప్ ఆఫ్ పేమెంట్ అనేది సూటబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ డిజైన్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి అనమాట. అసెస్ నీడ్ ఫర్ గ్రేటర్ సెపరేషన్.
ఎస్ఎస్ నీడ్ ఫర్ గ్రేడ్ సపరేషన్. ఎస్ఎస్ చేయడం అంటే అమర్చడం అనమాట. అంటే గ్రేడ్ సపరేషన్ ఏదైతే ఉంటుందో గ్రేడియంట్ లాంటి ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. గ్రేడ్ కంపల్సేషన్ ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ యూనిట్లో చదువుంటాం కదా గ్రేడ్ కంపల్సేషన్ అంటే ఏందో. ఎప్పుడైతే గ్రేడియంట్ అనేది ఎక్కువ అయిపోతుందో దాన్ని కంపల్సేట్ చేయడానికి ఒక ఓకేనా సమ్ సార్ట్ ఆఫ్ కంపల్సేషన్ అనేది దాంట్లో తగ్గియడం అనేది జరుగుతుందన్నమాట. కంపల్సేషన్ అంటే బేసికల్లీ తగ్గియడం, లేకపోతే తగ్గి ఉన్న దాన్ని పెంచడము. ఓకేనా, మన కన్వీనియన్స్ తగ్గట్టు దాన్ని పెంచడం కానీ లేకపోతే తగ్గడం కానీ చేసేది కంపల్సేషన్ అనమాట. సో ఈ విధంగా గ్రేడ్ సపరేషన్. ఇప్పుడు గ్రేడ్ సపరేషన్ అంటే బేసికల్లీ టూ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ కలర్ రోడ్స్ జాయిన్ అవుతూ ఉంటాయి కదా, అప్ గ్రేడియంట్, అప్ అండ్ డౌన్ మూవింగ్ గ్రేడియంట్, ఈ విధంగా సపరేట్గా ఉంటాయి. సో ఈ గ్రేడ్ సపరేషన్ కూడా మనం అమర్చడం ఈ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్. దాని తర్వాత మాన్యువల్ కౌంట్స్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్స్ ఆర్ ట్రాఫిక్ క్లాసిఫైయర్స్ విల్ బీ ఈక్వల్ టు మెథడ్స్ ఆఫ్ క్లాసిఫైడ్ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్. సో ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్లో ఏమేమి ఉంటాయంటే మాన్యువల్ కౌంట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒకవేళ మనం సెట్ చేసి ఉంటాయి. సో మాన్యువల్ కౌంట్స్ చూసుకున్నట్టయితే ఎన్యూమరేటర్స్ అని చెప్పేసి అంటారు. దే ఆర్ ఎంప్లాయిడ్ ఎట్ ప్రీ డిటర్మైన్డ్ లొకేషన్స్. ఓకేనా, ప్రీ డిటర్మైన్డ్ లొకేషన్స్ అంటే ముందే మనము కనుక్కున్న లొకేషన్స్, అజ్యూమ్ చేసుకున్న ఆర్ అదర్వైజ్ ఎక్కడైతే ప్రాజెక్ట్ తీసుకొని స్టార్ట్ చేయబడిన లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఎన్యూమరేటర్స్ అక్కడ తీసుకోబడతాయి అన్నమాట. ఎన్యూమరేటర్స్ అంటే బేసికల్లీ పాపులేషన్ యొక్క సెన్సస్ సంబంధించి కేర్ తీసుకునేవాడు అన్నమాట. వాళ్ళని ఏం చేస్తారంటే ఎంప్లాయ్ చేసుకుంటారు ప్రీడిటర్మైన్డ్ లొకేషన్స్లో టు క్యారీ అవుట్ క్లాసిఫైడ్ కౌంట్ ఆఫ్ వెహికల్స్. క్లాసిఫైడ్ ఏవైతే వెహికల్స్ క్లాసిఫై ఉంటాయో వాటిని కౌంట్ చేయడానికి అండ్ రికార్డ్ దమ్ ఎట్ డిజైర్డ్ టైమ్ ఇంటర్వెల్స్లో వాటిని రికార్డ్ కూడా చేయాలి. బై దిస్ మెథడ్ వీ కెన్ అప్టైన్. ఏమేమి అప్టైన్ చేయొచ్చు అంటే కౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్ టైప్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్. నెంబర్ ఆఫ్ వెహికల్ టైప్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అనేవి కూడా. టర్నింగ్ మూమెంట్ ఆఫ్ ఈచ్ వెహికల్ క్లాసెడ్ ఇంటర్సెక్షన్ దగ్గర టర్నింగ్ మూమెంట్స్ అనేవి వస్తాయి కదా, సో అవి కూడా వెహికల్ క్లాస్ని బట్టి క్లాసిఫై చేయబడతాయి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ పెడెస్ట్రైన్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే పెడెస్ట్రైన్స్ ఉంటాయో బై వాక్ వాళ్ళు ఫుట్పాత్లో నడిచి వెళ్తారో ఆర్ అదర్వైజ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏదైతే రూట్ ఉంటుందో, ఓకేనా, జీబ్రా క్రాసింగ్, వాళ్ళంతా అక్కడ మూవ్ అయ్యే వాళ్ళందరూ పెడెస్ట్రియన్స్ అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ రికార్డ్ చేయడము, ఓకేనా. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ విత్ లోడ్ డీటెయిల్స్. కమర్షియల్ వెహికల్స్ అంటే బిజినెస్ పర్పసెస్కి ట్రక్స్ లాంటివి అన్నీ యూస్ చేస్తారు కదా. మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్యారీ అవుట్ మాన్యువల్ కౌంట్ 24 hours a day. ఓకే, మాన్యువల్గా మనం కౌంట్ అనేది సెట్ చేయలేమన్నమాట ఆర్ అదర్వైజ్ క్యారీ అవుట్ చేయలేమన్నమాట 24 hours డే క్యారీ. ఎందుకంటే ట్రాఫిక్ అనేది 24 hours డే జరుగుతూనే ఉంటుంది, ట్రాఫిక్ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే ఎన్యూమరేటర్స్ ఎంప్లాయ్ చేస్తామో అప్పుడు వాళ్ళకు ఇది బేసికల్లీ ప్రాక్టికల్లీ ఇది పాసిబుల్ కాదనమాట. సో ఇదొకటి మాన్యువల్ కౌంట్లో వచ్చే ఒక డిసడ్వాంటేజెస్. సో ఇది వచ్చేసి మనం ఆటోమేటిక్ ఏవైతే కౌంటర్స్ ఉంటాయో ఆర్ ట్రాఫిక్ క్లాసిఫైర్స్ ఉంటాయో వాటి ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్స్ ఆర్ క్లాసిఫైర్స్ దే మే బీ ఫిక్స్డ్ ఆర్ పర్మనెంట్ ఆర్ పోర్టబుల్ టైప్. సో అవి ఫిక్స్ అయినా చేయొచ్చు, పర్మనెంట్లీ అయినా సెట్ చేయవచ్చు, పోర్టబుల్లీ అయినా కానీ, అంటే ఏదైతే సెట్ చేసుకున్నామో మనం దాంట్లో మోడిఫికేషన్ చేసి అదర్వైజ్ దాన్ని రిప్లేస్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ ఆటోమేటిక్ కౌంటర్స్ ఈజ్ బై ఎఫెక్ట్ ఆఫ్ ఇంపల్సెస్. ఓల్డ్ మెథడ్స్ చూసుకున్నట్టయితే బై ఎఫెక్ట్ ఆఫ్ ఇంపల్సెస్ అనేవి, ఓకే, మనం వెహికల్ క్లాస్ అనేది క్లాసిఫై చేసుకొని కౌంట్ చేసుకుంటాం బై ఎఫెక్ట్ ఆఫ్ ఇంపల్సెస్. సో ఇప్పుడు కూడా ఈ ఓల్డ్ మెథడ్ అనే కాదు, ఇప్పుడు కూడా చాలా చోట్ల రూరల్ ఏరియాస్ ఆర్ అన్డెవలప్డ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఈ ఇంపల్సెస్ ద్వారానే అక్కడ వెహికల్స్ కౌంటేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఆన్ న్యూమాటిక్ హోస్ ప్లేస్డ్ అక్రాస్ ద రోడ్వే. ఓకే, ఒక పర్టికులర్ లొకేషన్ ఉంటుంది, అక్కడ ఈ ఇంపల్సెస్ అనేవి సెట్ చేసి ఆటోమేటిక్ కౌంటర్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో మోటర్ సెన్సింగ్ టెక్నిక్స్ డిటెక్ట్ క్రాసింగ్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్స్ బేస్డ్ ఆన్ యాక్సిల్ లెంగ్త్, యాక్సిల్ లోడ్స్. సో యాక్సిల్ లెంగ్త్ బట్టి అండ్ యాక్సిల్ లోడ్స్ని బట్టి. యాక్సిల్ లెంగ్త్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పుంటాను కదా, టూ వీల్స్ మధ్యలో ఉండే ఆ డిస్టెన్స్ యాక్సిల్ లెంగ్త్. అదేవిధంగా యాక్సిల్లీ ఏవైతే లోడ్స్ వస్తాయో వాటిని బట్టి కూడా, ఓకే, మోటర్ సెన్సింగ్ టెక్నిక్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఎన్ని వెహికల్స్ క్రాస్ అవుతున్నాయి పర్టికులర్ పాయింట్ దగ్గర ఆర్ పర్టికులర్ రెఫరెన్స్ లైన్ దగ్గర ఎన్ని వెహికల్స్ క్రాస్ అవుతున్నాయో మనం మాన్యువల్లీ ఆటోమేటికల్లీ రికార్డ్ చేయొచ్చు. ఇట్ కెన్ వర్క్ త్రూ అవుట్ అండ్ రికార్డ్ ఎగ్జాక్ట్ టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ అండ్ లేన్ ఆక్యుపెన్సీ. సో దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తరోగా
ఓకేనా, తరోగా రికార్డ్ చేస్తుంది అండ్ ఎగ్జాక్ట్ టైమ్ అండ్ స్పీడ్ మనకు డిటర్మైన్ చేసి చెప్తుంది. సో ద డ్రాబ్యాక్స్ ఆర్ దట్ ఇట్ కెనాట్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ టర్నింగ్ మూమెంట్స్, టైప్ ఆఫ్ కమోడిటీ, వెహికల్ ఆక్యుపెన్సీ. ఈ టర్నింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా మనం మాన్యువల్ కౌంట్స్లో ఎన్యూమరేటర్స్ ద్వారా రికార్డ్ చేసుకున్నామో, ఆ డేటా అనేది అప్టైన్ చేసుకున్నామో, దీంట్లో అటువంటి ఎక్విప్మెంట్స్, అటువంటి ఇన్స్ట్రుమెంటాలజీ అనేది మన దగ్గర ఉన్నదనమాట. అంటే దీంట్లో అటువంటి సిస్టమ్ అనేది ఆటోమేటిక్ కౌంటర్స్లో ఉండదు కాబట్టి టర్నింగ్ మూమెంట్స్ అనేవి అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ కమోడిటీని అండ్ అదేవిధంగా వెహికల్ ఆక్యుపెన్సీ, ఏదైతే వెహికల్ ఆక్యుపెన్సీ మీన్స్ ఆబ్వియస్లీ ఒక బులక్ కార్డ్ ఉంది, ఎప్పుడైతే రోడ్లో ట్రావెల్ చేస్తుందో అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్లో మూవింగ్ వెహికల్ అండ్ దానిపైన అది రోడ్ యొక్క విడ్త్ని చాలా వరకు ఆక్యుపై చేస్తుంది. సో వెహికల్ ఆక్యుపెన్సీ లాంటివి ఇవి డిటర్మైన్ చేయలేదన్నమాట. సో దానివల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదా, వెహికల్ ఆక్యుపెన్సీ కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. దాన్ని బట్టి కూడా వేరియేషన్స్ వస్తాయి. సో అది ఆ వెహికల్ ఆక్యుపెన్సీ లాంటి ఫ్యాక్టర్స్ని డిటర్మైన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. నెక్స్ట్, ట్రాఫిక్ వాల్యూమ్ కౌంట్ అట్ ఇంటర్సెక్షన్స్ దగ్గర ట్రాఫిక్ వాల్యూమ్ని కౌంట్ చేయడము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి ఇంటర్సెక్షన్ అనమాట. బేసికల్లీ ఇక్కడ టర్నింగ్ మూమెంట్ కూడా కౌంట్ చేస్తాము అండ్ అదేవిధంగా మోడర్న్ సెన్సింగ్ టెక్నిక్స్ యూస్ చేసి ఆర్ అదర్వైజ్ అబ్జర్వేషన్స్ ద్వారా ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాస్ అయ్యాయో పర్టికులర్ పాయింట్ దగ్గర మనం నోట్ చేసుకుంటూ ఉంటాం, రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. సో ట్రాఫిక్ గోయింగ్ అవుట్ విల్ బీ ఈక్వల్ టు 400 + 590 + 370, 400. ఓకేనా, అక్కడి నుంచి 400 పోయింది, 40 + 320 + 40, 320 + 80, 400. ఓకేనా, 180 లోపలికి వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ డయాగ్రామ్లో చూసుకుంటే, రైట్ సైడ్ చూసుకుంటే 40 + 320 + 40, 400 అయింది, 180 ఇన్వర్డ్ వచ్చింది. సో గోయింగ్ అవుట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 400 ఉంది అండ్ అదర్ సైడ్ అప్వర్డ్ డైరెక్షన్లో అక్కడ చూసుకున్నట్టయితే 790 ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 370 ఉంది అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే అవుట్ గోయింగ్ వచ్చేసి 500 ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 2150 అని చెప్పేసి మనం డేటాని అప్టైన్ చేయవచ్చు అబ్జర్వేషన్స్ ద్వారా. అండ్ కమింగ్ ఇన్ కూడా సిమిలర్లీ అదేవిధంగా అబ్జర్వేషన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 2150 అది కూడా. సో ట్రాఫిక్ గోయింగ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు ట్రాఫిక్ కమింగ్ ఇన్ ఈ యొక్క పర్టికులర్ కేసులో. సో ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎంటరింగ్ ఫ్రమ్ ఈచ్ అప్రోచ్ లెగ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అట్ ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్ ఈజ్ కౌంటెడ్. సో ఫిక్స్డ్ టైమ్ ఇంటర్వెల్స్లో ఇంటర్సెక్షన్ దగ్గర క్రాస్ అయ్యే వెహికల్స్ని మనం నోట్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ క్యూ లెంగ్త్, వెయిటింగ్ టైమ్, టర్నింగ్ మూమెంట్, వెహికల్ ఆక్యుపెన్సీ, నెంబర్ ఆఫ్ పెడెస్ట్రియన్స్ వర్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ బై మాన్యువల్ మెథడ్ ద్వారా ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్యూమరేటర్స్ సెట్ చేసిన దాని తర్వాత ఇవన్నీ ఈజీ అయిపోతాయి మనకు. ద డేటా ఆన్ టర్నింగ్ మూమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్ క్లాసెస్ ఆర్ రిక్వైర్డ్. టర్నింగ్ మూమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్ క్లాసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డిజైన్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ గ్రేడ్ సెపరేషన్. సో సిగ్నల్ సెపరేషన్ అండ్ గ్రేడ్ సెపరేషన్ కోసము, అంటే వీటి యొక్క డిజైన్ కోసము మనము వెహికల్ క్లాసెస్ అనేవి, డిఫరెంట్ వెహికల్ క్లాసెస్ యొక్క టర్నింగ్ మూమెంట్స్ అనేవి ఆ డేటా తీసుకొని ఉండాలి. సో డేటా ఆన్ క్యూ లెంగ్త్, డిలే అట్ ఇంటర్సెక్షన్స్, వెహికల్ ఆక్యుపెన్సీ యూజ్డ్ ఫర్ ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసము, ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసము క్యూ లెంగ్త్, డిలే అట్ ఇంటర్సెక్షన్స్, వెహికల్ ఆక్యుపెన్సీ లాంటివి సంబంధించిన డేటా మనం తీసుకొని ఉండాలి. సో ఇవి బేసికలీ ఇంటర్సెక్షన్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ చూస్తున్నట్టయితే ఓకేనా, టర్నింగ్ మూమెంట్, వెహికల్ ఆక్యుపెన్సీ అండ్ అదేవిధంగా క్యూ లెంగ్త్ అవన్నీ మనం అప్టైన్ చేసుకుంటాం మాన్యువల్ కౌంట్స్ ద్వారా. సో ప్రెజెంటేషన్ ఆఫ్ ట్రాఫిక్ వాల్యూమ్ డేటా, యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్. సో డైలీ ట్రాఫిక్ అనేది ఎంత ఉంటుంది యాన్యువల్లీ మనము యావరేజ్గా తీసుకుంటాం అనమాట. యావరేజ్గా డైలీ ట్రాఫిక్ ఎంత ఉంటుంది ప్రతిరోజు అని చెప్పేసి మనం తీసుకుంటాం. అది త్రూ అవుట్ ద ఇయర్ తీసుకుంటాం అనమాట. యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ అప్టైన్డ్ బై డిటర్మైనింగ్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా, పర్టికులర్ ఇయర్లో యావరేజ్ డైలీ ట్రాఫిక్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అప్టైన్ చేసుకుంటాం. యూస్ఫుల్ టు డిసైడ్ రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రూట్స్ అండ్ ఫేసింగ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ద గ్రోతింగ్ రేట్ ఆఫ్ డిఫరెంట్ వెహికల్ క్లాసెస్ కెన్ ఆల్సో బి డిటర్మైన్డ్. సో వెహికల్ క్లాసెస్ యొక్క గ్రోత్ రేటు ఏ విధంగా పెరుగుతుందో అది కూడా మనం డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ అని చెప్పేసి ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, యాన్యువల్ డైలీ ట్రాఫిక్. సో ట్రాఫిక్ వాల్యూమ్ కౌంట్స్ క్యారీడ్ అవుట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ వాల్యూమ్ అప్టైన్డ్. సో ఫ్యూ డేస్ వరకు డైలీ మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ వాల్యూమ్ కౌంట్స్ చేసుకుంటాము. ఈ విధంగా వాటి యొక్క యావరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ అనుకోండి, 5 డేస్లో ఈచ్ నెంబర్ ఆఫ్, అంటే
ఈచ్ డేకి ఈచ్ వాల్యూ అనేది వస్తుంది కదా. సో ఓవరాల్గా యావరేజ్ చేస్తామనుకోండి, మన దగ్గర ఒక యావరేజ్ వాల్యూ ఉంటుంది కదా. సిమిలర్లీ యావరేజ్ యాన్యువల్ డైలీ ట్రాఫిక్ అండ్ ఇది వచ్చేసి యాన్యువల్ డైలీ ట్రాఫిక్, రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. యాన్యువల్ డైలీ ట్రాఫిక్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ ట్రాఫిక్ తీసుకొని దానికి యావరేజ్ చేస్తామన్నమాట. దీంట్లో ఏం చేస్తాం, ఈ యావరేజ్ యాన్యువల్ డైలీ ట్రాఫిక్లో యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్లో ఏం చేస్తామంటే డైలీ అబ్జర్వేషన్స్ తీసుకొని దాని తర్వాత ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఒక ఫ్యూ ఇయర్స్ తీసుకొని మనము ఒక యావరేజ్ అంటే ఇయర్లీ యావరేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ట్రాఫిక్ సెన్సెస్ ఆఫ్ నాన్ అర్బన్ రోడ్స్ క్యారీడ్ అవుట్ ట్వైస్ ఎ ఇయర్ బై టేకింగ్ డైరెక్షన్ వైజ్ కౌంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 days. సో 7 days పీరియడ్లో డైరెక్షన్ వైజ్ కౌంట్ తీసుకొని ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు చేస్తామన్నమాట. అండ్ ఓవరాల్గా అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, రూరల్ రోడ్స్, అన్డెవలప్డ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ట్రాఫిక్ సెన్సెస్ అనేది అప్టైన్ చేసుకుంటాం. సో ట్రెండ్ చార్ట్స్ ఏం చూపిస్తాయి, ఇట్ షోస్ వాల్యూమ్ ట్రెండ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. వాల్యూమ్ ఏ విధంగా ట్రెండింగ్లో వస్తుంది, ఓకేనా. ఏదైనా వస్తువు ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి ఎప్పుడు అంటారు, దాంట్లో ఎప్పుడైనా ఒక మోడిఫికేషన్ వస్తే కనుక, లేకపోతే అదర్వైజ్ ఇది ట్రెండ్ చేస్తే కనుక. సో అదేవిధంగా ట్రాఫిక్ వాల్యూమ్ ట్రెండ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ తరబడి ట్రెండింగ్ అనేది చూపిస్తుంది. సో యూస్ఫుల్ టు ఎస్టిమేట్ రేట్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్లాన్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ఎస్టిమేట్ ద రేట్ ఆఫ్ గ్రోత్ అనమాట. ఎంత మేరకు గ్రోత్ రేట్ ఉంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేయడానికి మనకు యూస్ అవుతుంది. అండ్ అదేవిధంగా వేరియేషన్ చార్ట్స్ చూసుకుంటే కనుక ఇట్ షోస్ అవర్లీ, డైలీ, సీజనల్ వేరియేషన్స్, సీజనల్ వేరియేషన్స్, డైలీ వేరియేషన్స్ ఇవన్నీ చూపిస్తాయి అన్నమాట. అవర్లీ ఏ విధంగా వేరీ అవుతుంది ట్రాఫిక్ ఫ్లో అనేది, అదేవిధంగా డైలీ, అదేవిధంగా సీజనల్లీ అంటే ఇయర్లీ. సీజనల్లీ అంటే ఇయర్లీ అయినా కావచ్చు, అదర్వైజ్ మాన్సూన్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్, ఓకేనా, స్ప్రింగ్ ఇవన్నీ తీసుకుంటారు కదా, ఆ విధంగా కూడా. యూజ్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ పీక్ ట్రాఫిక్ అవర్స్. సో పీక్ ట్రాఫిక్ అవర్స్లో ఏ విధంగా రెగ్యులేట్ చేయవచ్చు అని చెప్పేసి ఒక బ్రీఫ్ ప్లాన్ అనేది, ఒక అనలైజేషన్ అనేది మన దగ్గర ఉంటుందన్నమాట ఈ వేరియేషన్ చార్ట్స్ వల్ల. జనరల్లీ పీక్ ట్రాఫిక్ అవర్స్ అంటే దేని చెప్పేసి అంటారు, పీక్ ట్రాఫిక్ అవర్స్ మీన్స్ ఎప్పుడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఏ టైంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మిడ్ నైట్స్ ఉన్నాయి, ఆ టైంలో ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో అందరూ నిద్రపోయే సమయం. అండ్ మార్నింగ్ టైం ఉంటుంది, మార్నింగ్ టైం ఎప్పుడైతే 6 అవుతుందో అప్పుడు కంపారిటివ్లీ ఎక్కువగా అవుతుంది. ఇంకా 9 అయ్యిందా అప్పుడు స్కూల్ బస్సెస్ అండ్ అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ వెహికల్స్లో బైక్స్, 2 వీలర్స్ అండ్ అదేవిధంగా 4 వీలర్స్ ఇవన్నీ పెరిగిపోతాయి, అంతే కదా. సో అది అటువంటివి పీక్ అవర్స్ అన్నమాట, పీక్ ట్రాఫిక్ అవర్స్. సో అటువంటి టైంలో రెగ్యులేట్ చేయడానికి ఈ వేరియేషన్ చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్లో లాస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ట్రాఫిక్ ఫ్లో మ్యాప్స్. సో ఇవి అలాంగ్ ద రూట్స్ డ్రా చేయబడతాయి ఈ మ్యాప్స్ అనేవి. ఇవి మనకి ఏమిస్తాయంటే ట్రాఫిక్ వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ రోడ్స్ అట్ గ్లాన్స్ అంటే వన్ లుక్ అనమాట. ఒక లుక్ ద్వారానే మనకు ఓవరాల్గా వాల్యూమ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో ఈ ఫ్లో మ్యాప్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది. వాల్యూమ్ ఫ్లో డయాగ్రామ్ అట్ ఇంటర్సెక్షన్స్, లాస్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్ ఫ్లో డయాగ్రామ్ అట్ ఇంటర్సెక్షన్స్ దగ్గర ఏ విధంగా వాల్యూమ్ ఫ్లో ఉంటుంది. సో డ్రాన్ టు ఏ స్కేల్ బట్టి డ్రా చేస్తారనమాట. డ్రాన్ టు ఏ స్కేల్ అంటే ప్లాస్టిక్ స్కేల్, స్టీల్ అవి కాదనమాట. అంటే మెటీరియల్ బట్టి స్కేల్స్ ఉంటాయి కదా, అవి కాదు. స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి అవి కాదు. బేసికల్లీ y/x యాక్సెస్ ఉంటుంది కదా రిప్రజెంట్ చేసేది, ఓకేనా. ఆర్ అదర్వైజ్ న్యూమరేటర్ టు డినోమినేటర్ ఉంటుంది కదా, ఆర్ అదర్వైజ్ గ్రౌండ్ టు మ్యాప్ డిస్టెన్స్, ఓకేనా, గ్రౌండ్ టు ఫీల్డ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో అది స్కేల్ అనమాట. జనరల్లీ దాన్ని బట్టి గ్రౌండ్ డిస్టెన్స్ ఎంత, మ్యాప్ డిస్టెన్స్ ఎంత, మ్యాప్ డిస్టెన్స్ అప్పుడు గ్రౌండ్ డిస్టెన్స్ ఇవి మన స్కేల్ అనమాట. షోస్ ఏ క్రాసింగ్ అండ్ టర్నింగ్ ట్రాఫిక్ నీడెడ్ ఫర్ ఇంటర్సెక్షన్ డిజైన్. సో క్రాసింగ్ని అండ్ అదేవిధంగా టర్నింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది అన్నమాట, ఎక్కడైతే ఇంటర్సెక్షన్ డిజైన్ కోసము మనకు ఉపయోగపడుతుందో. సో ఇంటర్సెక్షన్ డిజైన్ కోసము ఇది మనకు క్రాసింగ్ అండ్ టర్నింగ్ ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దీని యొక్క డేటా మన దగ్గర ఉంటే ఇంటర్సెక్షన్ డిజైన్ చేయడం మనకు ఈజీ. సో ఈ క్లాస్ ఇంతవరకే. స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.